మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నటువంటి రఘునందన్ రావు ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకని బయట మాట్లాడట్లేదు మీరు? వీటి వీనిదా ఇది బయట కాకపోతే ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. ఇంటర్వ్యూలో మాట్లాడేది కదా, ప్రపంచం అంతా చూస్తుంది కదా. ఇంటర్వ్యూలో ప్రతి మీటింగ్ ఇప్పుడు నాతో పాటు మీరు సిద్దిపేటకి రండి కొద్దిసేపు అయిన తర్వాత నేను జిఎస్టీ మీద అవగాహన సదస్సు పెడుతున్నా. నిన్న పెట్టిన గజ్వేల్లో, మొన్న పెట్టిన మెదక్లో గంటన్నర వర్తక వాణిజ్య వ్యాపార అడ్వకేట్లు, డాక్టర్లు, కిరాణా దుకాణాలు, సిమెంట్ దుకాణాలు, హార్డ్వేర్ దుకాణాలు అందరినీ కూర్చోబెట్టి 2 గంటలు వస్తున్న కవిత గారు జనానికి బయట మాట్లాడకపోతే ఇంట్లో మాట్లాడుతున్నాడు. కాకపోతే చేసినటువంటి పథకాలు కేంద్రం అయితే ఏమేవైతే తీసుకొచ్చిందో ప్రాజెక్టులు వీటన్నిటి గురించి చెప్పాల్సినటువంటి బీజేపీ ఎంపీలు ఆ స్థాయిలో చెప్పలేకపోతున్నారు కదా అనేది. రోజు పొద్దున్నే సాయంత్రం దాకా నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడు, రోజు ఎన్ని గంటలు అరుస్తా ఉన్నా, ఎన్ని గంటలు చెప్తా ఉన్నా. పాల మీద పైసలు తగ్గించినాం, పాల మీద తగ్గించినాం, ఉప్పు మీద తగ్గించినాం, మందుల మీద తగ్గించినాం, మీరు తిరిగే స్కూటీ మీద తగ్గించినాం, మీ సార్ తిరిగే కారు మీద తగ్గించినాం, దేని మీద తగ్గియలేదు. ఆఖరికి హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0 చేసినాం, జిఎస్టీ తగ్గించి మీ ఇంటికి నెలకు 15,000 రూపాయలు ఖర్చు తగ్గించినాం. దాని గురించి మాట్లాడారు ఎందుకు కవిత గారు? మేము చెప్పకపోతే ఎవరు చెప్తా ఉన్నారు? ప్రతి పేదోడికి లాభం జరుగుతుంది జిఎస్టీ వల్ల. 12 లక్షలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినాం కదా మీకు. ఎవరిచ్చిర్రు? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఇచ్చిర్రు. మరి మీరు ప్రపంచం మెచ్చిన గొప్ప ఆర్థికవేత్త కదా, మీ హయాంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంత ఉండే? కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్ళు మీరు కూడా పాలిచ్చిర్రు కదా, ఏమైంది? అయితే నేను అనేది కేవలం రఘునందన్ రావే ఎందుకు మాట్లాడుతున్నాడు, మిగిలిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఇవన్నీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకని చెప్పట్లేదు? ఎవరు చెప్తలేదు. ఎవరి నియోజకవర్గాల వాళ్ళ మేము తిరిగి చెప్పుకుంటున్నాం. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చేతుల పని చేతులు వేస్తే, కాళ్ళ పనులు కాళ్ళే చేస్తాయి. అందరూ మాట్లాడారు కవిత గారు. కొందరు మాట్లాడతారు, కొందరు పని చేస్తారు, కొందరు ఇంకొక పని చేస్తారు. దేవుడు ఎవరికి ఏది ఇస్తే ఆ శక్తి ప్రకారం పని చేసుకుంటూ పోతారు కదా కవిత గారు. ఎస్. సో అందరూ పని చేయలేరు, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది పని చేస్తారు. వెరీ రీసెంట్గా బీజేపీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టున్నారు. 10 ఏళ్ల నుంచి ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళకి పార్టీ వైపు, పార్టీలో బాగా పనిచేస్తున్న వాళ్ళని పదవుల వైపు అనేది. రఘునందన్ రావుకి కేంద్ర మంత్రి వస్తుందా? నేను పనిచేస్తాను కదా ఎంపీ. అదే అంటున్నా, నేను పార్టీలో ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి కేంద్ర మంత్రిగా వస్తుందా? పార్టీగా పనిచేస్తలేను, నేను ఎంపీగా పనిచేస్తా ఉన్నా. పార్టీ అవకాశం ఇచ్చింది, ఎంపీగా గెలిచిన. అరే 20 లక్షల మంది జనానికి పొద్దుగలైతే సాగుకోసలు ఉన్నది. వర్షాలతోటి రోడ్డు తెగిపోతున్నాయి, మోరీలు తెగిపోతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. అన్ని సమస్యల్ని అడ్రస్ చేసేందుకు పనిచేస్తూనే ఉన్నా కదా. 24x7లో నేను కూడా చూడరు మీరు ఒకసారి. నేను అందుకనే చెప్పిన మీకు, నేను చెప్తే నాది నేను గొప్పగా కనబడుతుంది. నా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది, నేను ఎన్ని గంటలు ఇంట్లో ఉన్నా, ఎన్ని గంటలు బయట ఉన్నా తెలుస్తుంది. నిన్న పొద్దుల జిన్నారంలో ఉన్నా, సంగారెడ్డి జిల్లాలో ఉన్నా. నిన్న సాయంత్రం వచ్చేసరికి నేను మళ్ళీ గజ్వేల్కి పోయినా, సిద్దిపేట జిల్లాకు పోయించిన. ఎంతమందిని కలిసినా, ఎన్ని సంఘాలను కలిసినా, జిఎస్టీ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సేవా పక్వాడా నరేంద్ర మోడీ గారు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏమేం చేయాలి, 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 దాకా కంఠశోష పెట్టుకొని చెప్తా ఉన్నారు మా ఎంపీలు. కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు మా ఎమ్మెల్యేలు అంతా కాన్స్టిట్యున్సీలలో. అందుకే అంటున్నా నేను, మంత్రి పదవి వస్తుందా అని అడుగుతున్నాను. ఏం మంత్రి పదవి? నాకు మంత్రి పదవి వస్తుంది కేంద్రంలో అని అడుగుతున్నాను. కేంద్రంలో ఇప్పుడు ఎక్స్పాన్షన్ లేదు కదా తల్లి. తొందరలో మొన్న తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇంటర్నల్ గా జరిగింది. మొదటిసారి గెలిచినటువంటి ఎంపీని కవిత గారు. నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు, 3 సార్లు గెలిచిన వాళ్ళు, 4 సార్లు గెలిచిన. ఎఫిషియన్సీ ఎవరి దగ్గర అవుతుందో, ఎవరైతే క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ ఏం పని చేయమంటే ఆ పని చేస్తాను. పార్టీ పిలిచి అది ఏం చేయమంటుందో ఆ పనికి నేను కట్టుబడి ఉంటాను. రేపు పిలిచి మంత్రి పదవి ఇస్తే ఇంకా వేగంగా పనిచేస్తాం, ఇంకో పదవి ఇస్తే ఇంకా పని చేస్తాం. లేదు ఇప్పుడు ఉన్నదానికి న్యాయం చేయమంటే చేస్తాం, న్యాయమే చేస్తాం. సో డిమాండ్లు ఏమి ఉండవా రఘునందన్ రావు? ఏమీ ఉండవు, సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పని చేసుకుంటూ పోతుంటే వద్దంటే వస్తాయి కవిత గారు. పని చేయని వాళ్ళకి రావు ఏం కానీ. నేను పని నమ్ముకుని పని చేసుకుంటూ పోతూ ఉంటాను. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గారు అది. నన్ను వస్తున్న దేవుడు ఏదో రాసి పంపించి ఉంటాడు, దాని ప్రకారం నడుస్తూనే ఉంటుంది జర్నీ. ఐదర్ యూ కెన్ చేంజ్ మై లైఫ్ ఆర్ ఐ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధించి అవుతాయి అంటారా? ఎప్పుడుండే ఛాన్సెస్ ఉంటాయి? జూబ్లీ హిల్సే కాలేదు, జిహెచ్ఎంసీ దాకా ఎందుకు పోతారు కవిత గారు? పొద్దుగా లేచిరు ఛాయ్ తాగురు, అప్పుడే బిర్యానీ ఎట్లా తింటారు? బిర్యానీ సాయంత్రం దాకా ఎప్పుడైనా తినవచ్చు, ముందు ఛాయ్ తాగురు. జూబ్లీ హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ అయినాక జిహెచ్ఎంసీ పెట్టాలన్నా వద్దా? ఇప్పుడు సర్పంచ్ పెట్టిండు కదా, ఎంపీటీసీ పెట్టిండు కదా, మున్సిపాలిటీ పెట్టిండు కదా, అట్లా జిహెచ్ఎంసీ పెడతాడా చూద్దాం. జూబ్లీ హిల్స్ ది ఎట్లా ఉండబోతుంది ఏమనుకుంటున్నారు మీరు? 100% భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. ఎవరుంటారు? పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు ఉంటారు. ఓకే, దెన్ వాట్ అబౌట్ ఆ 10 గారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా జాయిన్ అవ్వలేదు, అవ్వకుండా జాయిన్ పెట్టుకోవచ్చు దరఖాస్తు. ఓకే, జిఎస్టీ మీద అంత గొప్పగా మాకు సాయం చేసింది కాబట్టి
నేను ఒక పేదింటి ఆడబిడ్డను నేను పోటీ చేస్తాను, మీరు వచ్చి కూడా పెట్టుకుంటే పరిశీలిస్తాం. అట్లా ఎవరైనా రావచ్చు. ఓకే, సో ఇప్పుడు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమవుతుందని అనుకుంటున్నారు వాళ్ళు? ఇంకా బీఆర్ ఏం కాదు, ఏమైతుంది, ఏం జరగదా? అది ఏమైతుంది తల్లి? సుప్రీంకోర్టు చెప్పింది స్పీకర్ని నిర్ణయం తీసుకోమన్నది, 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి, చర్యలు తీసుకోండి అంది. 3 నెలల్లో తీసుకోండి అని చెప్పలేదు, తీసుకుంటారని ఆశిస్తున్నాం అన్నది. చేస్తావా చేస్తావా అనలేదు సుప్రీంకోర్టు, చేస్తారని ఆశిస్తున్నా అన్నది. ఆశించడాన్ని ఇప్పుడు వాళ్ళు ఒక ఆదేశం ఇచ్చిర్రు, ఈయన పాటిస్తాడు, 3 నెలల్లో వింటాడు. ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారలేదనే రాసిచ్చిర్రు, దాని మీద నిర్ణయం ఇస్తాడు, అయిపోయి ఇంకే అంతే. వాళ్ళు ఆదేశించిర్రు, ఈయన చించుతాడు, అంతే. ఏముంటుంది తల్లి అందులో? ఇంకంతకు మించి ఏం జరగదు. నాకున్న పరిజ్ఞానం మేరకు అంతకంటే ఎక్కువ ఏమవుతుంది కవిత గారు? సరే, ఇప్పుడు మనం ధర్మస్థల ఇప్పుడు వాళ్ళు ఇష్యూస్ చెప్పినారు కదా, ఎమ్మెల్యేస్ అంతా రాసిన రాతపూర్వకమైన సమాధానంలో మేము పార్టీ మారలేదు, మేము ముఖ్యమంత్రి గారిని పనుల కోసం అని పోయి కలిస్తే ఆయన జాతీయ జెండా ఉన్నటువంటి 3 రంగులు కప్పిండు, అది కాంగ్రెస్ కండువ కాదు, అలా చేయి గుర్తు లేదు అన్నాడు, అయిపోయాయి. దేరెంటిసా పంచాయతీ, ఇంకేం పడైంది? సో ఆన్సర్ బానే ఉందా? సఫిషియంట్ గానే ఉంది అంటే తెలుగు కల వకీళ్ళు రాసిచ్చారు దానికి సమాధానం. గట్లా ఉండాలి కదా తెలుగు కల వకీళ్ళు కూడా. అంటేనే తెలుగు కలవాడు కదా, క్లయింట్ కాపాడుకునేటోడు వకీలు కదా. కలిసి వచ్చేట్టుగా ఉన్నది వాళ్ళకి. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పార్టీ కండువా, జాతీయ జెండా ఉన్న కండువా 2 దాదాపు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి అది వాళ్ళు డిఫెన్స్ తీసుకోవడానికి కలిసి వచ్చినట్టు కనబడ్డది. ఇప్పుడు అలా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు, గద్వాల ఎమ్మెల్యే గారు, మీకు గుర్తుండాలి. ఆయన ఒకసారి ఒక పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టిండు, గుర్తుందా కవిత గారు? ఏమని పెట్టిండు? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలో నా బొమ్మ పెడుతుర్రని ఆయన ఎఫ్ఐఆర్ చేయించిండు. అంటే దాని అర్థం ఏంది కవిత గారు? ఏం చెప్పు, నాకు తెలియక అడుగుతున్నా. కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీలో ఈయన ఉన్నాడు అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలలో నా బొమ్మ పెట్టుకున్నారు, తప్పుగా నా బొమ్మను పెట్టి ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయించి వచ్చిండు. ఆయన కాంగ్రెస్ లో ఉంటే కేసు ఎందుకు రిజిస్టర్ చేపిస్తాడు? సో అంటే ఆయన బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు? నేను అంటలేను తల్లి, ఆయన చెప్పింది చెప్తా ఉన్నాను, నాకేం అవసరం, నేను ఆయన వకీల్ కాదు, నాకు సంబంధం లేదు. సో ఇప్పుడు మనం ధర్మస్థల గురించి మాట్లాడుకుంటే, ధర్మస్థలలో ఏం జరిగిందని అనుకుంటున్నారు? ఎందుకని అంత మాస్ బరియల్ అనే దేశవ్యాప్తంగా ఒక నెగటివ్ ప్రొపగండా అయింది? మన పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాలను మీరు గమనిస్తా ఉన్నారు, లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి మేధావులన్నీ కలిసి దేశాలను అస్థిరం చేసి, చిన్న భిన్నం చేసి, పార్లమెంట్లను తగలబెట్టించి, ప్రైమ్ మినిస్టర్లు ఇళ్ళని తగలబెట్టించి, అంత నానా న్యూసెన్స్ ఎవరు చేస్తూ ఉన్నారంటే ఈ విచ్చలవిడితనానికి అలవాటు పడ్డటువంటి లెఫ్ట్ వింగ్కి అనుబంధంగా పనిచేసేటువంటి వ్యక్తులు, ద సోకాల్డ్ మేధావులు. ఎవడో పైసలు ఇస్తే వీడు ఆ మేత తిని ఏమంటారు, ఆవు గడ్డి తిని పెండబెట్టినట్టు చేసేటువంటి మూర్ఖులు వీళ్ళంతా. ఆ దేశంలో ఉండి ఆ దేశాన్ని పతనాలు కోరుకుంటున్నారు. శ్రీలంకలో 3 ఏళ్ల కింద అదే అవుతుంది, 2 ఏళ్ల కింద బంగ్లాదేశ్లో అవుతుంది, 4 రోజుల కింద పక్క నుండి ఇంకో దేశంలో జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, ఎలక్షన్లకి ఓటుకి మీకు నచ్చని నాయకుడు ఉంటే ఎలక్షన్లో దించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏంది పంచాయతీలన్నీ? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఒకసారి ఆలోచించరు మీరు, దయచేసి ఆలోచిస్తే ప్రజలకు అర్థమవుతుంది. హిందూ మతం మీద బురద జల్లేందుకు జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కాకుండా ధర్మస్థలంలో ఏం జరుగుతుంది? కేరళ ఎంపీ వైపు ఏళ్ళు ఎందుకు పోతా ఉన్నాయి? ఎవరా కేరళ ఎంపీ? ఆయనకి ధర్మస్థలకి ఏం సంబంధం? ఆయన ఏ మతం మీద దాడి చేస్తూ ఉన్నాడు? ఆయన ఏ మతాన్ని పాటిస్తూ ఉన్నాడు? ఒకసారి ఆలోచించరు దయచేసి. సో అది మ్యాటర్ కోర్టులో సబ్జుడిస్ అయినప్పుడు ఇప్పుడు నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను కాబట్టి కవిత గారు, నిజం కొద్ది రోజులు ఆగు, ఆలస్యంగానైనా బయటకు వస్తుంది. నేపాల్లో జరిగిన తర్వాత వరుసగా 3 కంట్రీస్లో అయింది, అవి కూడా మన నైబర్ కంట్రీస్ అయిన తర్వాత మన దగ్గర కూడా అలాంటి రివోల్ట్ అనేది వస్తుంది అనేటువంటి విశ్లేషణలు ఎందుకు వినిపిస్తున్నాయి? మీరు యూత్ బయటికి రండి, జెన్జీ మీరు యాక్టివ్గా ఉండండి అనేటువంటి నినాదాలు కూడా సోషల్ మీడియాలో ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే నేను చెప్పిన పైత్యం ఎక్కువ కనబడతాయి, మేత ఎక్కువైంది కాబట్టి కనబడుతున్నాయి. పక్క దేశాలకి వెళ్ళి వీళ్ళకి జీతం ఇచ్చేటో డబుల్ జీతం ఇస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు, అంతే. అంతకంటే ఎక్కువ ఉంటుంది. వీళ్ళతో అయ్యేది ఏంది అంటున్నా, వీళ్ళతో ఏం కాదు గుర్తుపెట్టుకోరు. ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఈ దేశంలో ఉన్న యువతకు ఒక ఆలోచన ఉంది. పక్క దేశాలలో జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి అట్లాంటి సంఘటన జరగకుండా ఈ దేశాన్ని ఎట్లా కాపాడాలో ఈ దేశంలో ఉన్న యువతకు తెలుసు. కాబట్టి పట్టుమని 10 మంది పేమెంట్ తీసుకునేటువంటి పేమెంట్ ఆర్టిస్టుల కోసం ఈ దేశ యువత ఏదో చేస్తారని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.